ఓకే. బూదాల్లో ఉన్నటువంటి బైబిల్ మిషన్ చర్చ్లో వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. మైసూర్ నుండి అక్కడ బేర్షెబా ఆరాధన మందిరంలో ఉంటున్నాం. ఆ మందిరంలో ఉన్నటువంటి దైవ సేవకులు పెద్దలు మీకందరికి కూడా శుభవందనాలు తెలుపుకొచ్చున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి వచ్చిపోయినా, మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి వచ్చినా కానీ 2 సార్లు వాక్యం చెప్పడానికి అయ్యగారు అవకాశం ఇచ్చినారు. ఒకరోజు శనివారం తైలాభిషేకం, రెండవ రోజు ఆదివారం ప్రభు ఆరాధన, బల్ల ఆరాధన రోజు రావడానికి దేవుడు సాయం చేసినారు. మీకు గుర్తుంటుంది, ఆ శనివారం వాక్యంలో చూసినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్న మార్తా, మరియా, మరలా లాజరు బేతని అన్న గ్రామం గురించి చూసినాం. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వెళ్ళక మునుపు వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి. ఆయన ఎన్నిసార్లు వచ్చారంట వాళ్ళ ఇంటికి? 3 సార్లు వచ్చినారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితిని ఆయన గమనించినారు. ఆఖరికి వాళ్ళ ఇల్లంతా కూడా అత్తరుతో నిండింది, పరిమళ వాసన వారి ఇంటిలో వచ్చింది. ఎంత సంతోషం వారి ఇంట్లో, గృహంలో. అదేవిధంగా ఎవరు హృదయంలో అయితే, ఎవరి ఇంట్లో, ఎవరి కుటుంబంలో యేసు ప్రభు ఉంటారో ఆ ఒక ఆనందం అనుభవిస్తారని కూడా చూసినాం. అదేవిధంగా యేసు క్రీస్తుకి కొన్ని వాడుకలు ఉన్నాయని చూసినాం. ఆదివారం వాడుకలు, ఏ వాడుకలు అని కూడా అది చూసినాం. ఆయన ప్రతి సంవత్సరము యెరూషలేముకు వెళ్ళేవారు, ప్రతి వారము సంఘానికి వెళ్ళేవారు. అదంతా వాక్యంతో పాటు చూసినాం. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళేవారు. అలాగైతే ఈరోజు సంఘ వార్షికోత్సవం కనుక సంఘము ఎలా ప్రారంభమైంది, సంఘము అంటే ఏమి, సంఘము యొక్క కార్యక్రమాలు ఏంటి, సంఘానికి మాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ మాటలు ఈరోజు చూస్తాం. ఇచ్చిన కొద్ది సమయంలో కొన్ని మాటలు దాన్ని చేసుకుందాం. దయచేసి ఆలకించండి. ఒక వాక్యం మాత్రం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ చూసినాము, స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. సంఘము అంటే సభే అంటాం కన్నడలో, సభే. ఇది ఊకనే రాలేదు. అది ఎలా వచ్చిందంట? ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. సంఘము అనేది ఒక యువకుని రక్తములో స్థాపించబడింది, జన్మించింది. ఆ యువకుని పేరు ఏమంట? దేవాది దేవుడు, ప్రభులోక ప్రభువు, రాజులకు రాజు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి పాత పెట్టబడి పునరుత్థానుడైనాడో అప్పుడు ఈ సంఘం స్థాపించబడింది. అంతకు మునుపు ఏమని పేరు ఉండేది అంటే సమాజ మందిరము అని ఉండేది. లూకా రాసు వార్తలో ఆ మాటను చూస్తాం. 4వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనం, లూకా రాసు వార్త 4:16. ఇంతకు మునుపు సమాజ మందిరము అని పిలువబడుచుంది. దానికంటే మునుపు కూడా సంఘం ఉంది, కానీ అది ఏమని పిలువబడుతుంది? అరణ్యములో ఒక సంఘం ఉన్నింది. ఎప్పుడు? మోషే కాలములో. ఆ మాట చూద్దాం. స్టెఫెన్ ఆ మాట మాకు వినిపిస్తాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం దయచేసి చదవండి. తర్వాత మా పాఠానికి వస్తాం. సంఘము ఎక్కడ ఉన్నంత సంఘం? అది అరణ్యములో సంఘం.
గుడారముతో కూడిన సంఘం అప్పుడు ఉండేది. అందుకే దావీదు అంటాడు, నేను దేవదారుతో కట్టినటువంటి మంచి రాజగృహములో ఉంటున్నాను. అయితే నా యొక్క దేవుని మందస్సం ఎక్కడ ఉంది? బట్టతో కట్టినటువంటి ఒక గుడారంలో ఉన్నది. ఆ దేవునికి నేను మందిరము కట్టేంత వరకు నేను ఇక భోజనము చేయను, మంచము ఎక్కను, నేను విశ్రాంతి తీసుకోను. ఎంత మంచి తీర్మానం చూసినారా? దాని తర్వాతనే సొలొమోను రోజు ఆ ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టి దేవుని యొక్క మహిమ అక్కడ దిగి వచ్చేటట్లు చేసినాడు. దేవుని మహిమ అక్కడ దిగి వచ్చి, ఇది సంఘం ఒక ఏ విధంగా ప్రారంభమైందని. సో అరణ్యంలో ఉన్నటువంటి సంఘము, తర్వాత సమాజ మందిరం, తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కొనబడినటువంటి సంఘము. వీటన్నిటిని మేము చూస్తాం. ఇది ఎంత ఎక్కువ అయిందంటే ప్రపంచంలో అత్యధికంగా దేవుడు ఈ ఒక సంఘాలని, చర్చల్ని, దేవుని యొక్క మందిరము, దేవాలయం ఆయన స్థాపించినాడు అనమాట. అలాగైతే ఎలా ప్రారంభమైందని చూసినాం. యేసుక్రీస్తు చనిపోయి పాత పెట్టబడి 3వ రోజు లేచిన తర్వాత ఆయన ఆరోహణ అయిపోతారు. అప్పుడు మిగిలింది శిష్యులు ఎంతమంది? కేవలము 11 మందితో ప్రారంభమైంది. ఆ 11 మందికి ఒక్కరు చేర్చబడినారు. ఎంతమంది అయ్యారు? 12 మంది అయినారు. అది లూకా అపోస్తల కార్యంలోనే ఉంటుంది. 1వ అధ్యాయం 13వ వచనంలో 11 మంది ఉన్నారు. అదేవిధంగా 26వ వచనంలో చూస్తే 12 మంది అయినారు. 11 నుంచి ఎంత అయినారు? 12. 12 నుంచి ఎంత అయినారు చూస్తామా? 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం, అపోస్తల కార్యములు. చూడండి, ఇప్పుడు 11 మంది ప్రారంభం, తర్వాత ఎంతమంది? 12 మంది. ఓకే, 12. అది ఎందుకు 12 అయిందంటే ఇస్కరియోతు యూదా ఆయన ఉరి వేసుకొని చనిపోయినాడు గనక ఆ స్థలం ఖాళీ అయింది. ప్రార్థన చేసి ఎవరిని ఎన్నుకోవాలా ప్రార్థన చేసిన తర్వాత వారు మత్తీయ అని ఆయన ఎన్నుకున్నారు. వాటికి 12 మంది. అయితే వీరి సంఖ్య 120కి వచ్చింది. ఎప్పుడైతే పేతురు నిలుచుకొని సువార్త చెప్పినాడో, వాక్యం చెప్పినారో, రోషముతో అద్భుతంగా వాక్యం చెప్పినప్పుడు ఈ 120 మంది పోయి 3,000 మంది అయినారు కదా. 41 వచనం, 2వ అధ్యాయం 41. మన పాఠానికి వస్తాము. ఇది ఎలా ప్రారంభమైందని చెప్తాను అంతే. 2వ అధ్యాయం 41 వచనం ఆ మాటకి చూసారా? బాప్తిస్మము అనే ఒక వర్డ్ అక్కడ వచ్చింది. బాప్తిస్మము పొందినారు ఇంచుమించు ఎంతమంది? అంత 3,000 మంది. ప్రారంభంలో 11 మంది, తర్వాత 12 మంది, 120 మంది, ఇప్పుడు 3,000 మంది వరకు అది వచ్చింది. ఇంతకు మునుపు అది ఎవరుండ్రి, తర్వాత ఎవరుంటారని చూస్తాం. బాప్తిస్మము ఎందుకు కావాలి? సంఘములో ఉన్నటువంటి వారికి బాప్తిస్మము ఎందుకు కావాలి? బాప్తిస్మము లేదంటే వాళ్ళకి పరలోక రాజ్యమే లేదని యేసు ప్రభు సంఘ పెద్ద అయినట్టు నికోదేముతో మాట్లాడతాడు. ఒక మనిషి నూతనంగా జన్మించితే తప్ప పరలోక రాజ్యము చూడడానికి కూడా కొత్త జన్మము కావాలి. పాతదంతా పోయాను, అంత కొత్తగా అయ్యాను. 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయం 5వ వచనం, తల్లి గర్భంలో పోయి నేను మరలా జన్మించేక అవుతుందా అని ఆయన అడిగితే ఆయన అంటాడు, నీటితో ఆత్మతో జన్మించకపోతే పరలోక రాజ్యంలో చేరరు. చూడ్డానికే కొత్త జన్మ కావాలి. పరలోక రాజ్యం చాలా అందంగా ఉంటుంది, అది చూడ్డానికే కొత్త జన్మ కావాలి. దాంట్లో చేరాలంటే బాప్తిస్మం కావాలి. వారు బాప్తిస్మం పొందినారు. తర్వాత హస్త నిక్షేపణ ద్వారా వారు సంఘములో చేర్చబడినారు. ఎవరైతే చేర్చబడినారో వారందరూ కూడా బాధ్యస్థులైనారు. దేవునికి బాధ్యస్థులు. కేవలం చేర్చబడం కాదు, బాధ్యస్థులైన. బాప్తిసం పొందిన సంఖ్య ఇప్పుడు ఎంత వచ్చిందంట? 3,000. తర్వాత ఎక్కడి వరకు అది
పెరిగిందో చూస్తాం. 4వ అధ్యాయం 4వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యములు 8,000 మంది అంటాము. చూసారా, మేము 11 నుంచి వస్తా ఉన్నాము. 12, 120, 3,000. 4వ అధ్యాయంకి వచ్చే లోపల ఎంత అయింది? 5,000. అద్భుతంగా దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. ఇంకొక మాట చదువుకొని మన పాఠానికి వెళ్దాం. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం. చాప్టర్ 6 వర్స్ 7. ఎస్, చూసారా, దేవుని వాక్యం ప్రబలమైంది. శిష్యుల సంఖ్య యెరూషలేములో అధికముగా బహళವಾಗಿ ಹೆಚ್ಚುತ್ತಾ ಬಂತು. కౌంట్ చేసే కౌతలే. ఇంతకు మునుపు పాత నిబంధనలో యూదుల మట్టుకే, ఇజ్రాయేల్ మట్టుకే ఆ సంఘం ఉండేది. అన్యులు బయట ఉండాల్సింది. ఎప్పుడైతే యేసు క్రీస్తు మన కొరకు చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచినాడో అందరిని సమకు. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము యొక్క సంతతికి చేర్చబడుతున్నాం. దీన్ని మనము కౌంట్ చేసేకవదు. వాళ్ళని కౌంట్ చేయొచ్చు, 12,000 మంది కౌంట్ చేస్తూ వస్తాం. కానీ వీరిని కౌంట్ చేసేకే అవదు. ఎవరిని? విధ విధ భాషలు ఆడుతున్నారు, విధ విధ కులాలు ఉన్నవి, విధ విధ గోత్రములు ఉంటున్నాయి. వీరందరూ చేరి కౌంట్లెస్ ఇంతవరకు ఎంచుకొని వచ్చినాం. ఇప్పుడు ఎంచలేమంట. పరలోక రాజ్యంలో ఆ మాట చూస్తాం. 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. యోహాను చూస్తాడు, భక్తుడు అక్కడ పరవశమై చూస్తున్నాడు. వీళ్ళు ఎవరంట అని. 7వ అధ్యాయం 9వ వచనం. యూ కెనాట్ కౌంట్. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, ఆ భాషలు మాట్లాడే వారి నుండి, చూసారా, ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. ముందు మా పాటకి వెళ్దాం. ఎవరు లెక్కింపజాలని సమూహం, యారు ఎణసలాగదంత సమూహం. ఇంతవరకు కౌంట్ చేసుకొని వచ్చినాం. దేవుని కార్యం అలా ఉంటుంది. అద్భుతమైనటువంటి దేవుని ఆత్మ కార్యం అది. దేవుని ఆత్మ చలిస్తుంది ప్రతి చోట. ఇప్పుడు చూడండి, వీళ్ళని కౌంట్ చేసక అవుతలేదు, ఎంచక అవుతలేదు. ప్రపంచమంతా ఎన్ని కోట్లంటే, ప్రపంచంలో అత్యధికంగా ఏ జనాభా ఉందంటే వారే యేసుక్రీస్తుని వెంబడించి ఆరాధించి పూజించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఇప్పటికి కూడా వారే అత్యధికంగా ఉంటున్నారు. పేపర్లో కూడా చూసింది. ఎందుకు ఇట్లా అయింది? ఆయన ఒక మహత్కార్యములు, అద్భుత కార్యములు, ఆయన మా యొక్క ఉన్నతమైన నిరీక్షణ, రక్షణ యొక్క నిరీక్షణ ద్వారా అందరూ చేర్చబడుతున్నారు. దీనికి కౌంట్ చేయడానికి అవదు. ఈ విధంగా అనేక సంఘాలు స్థాపించబడి, ఆయన ఎప్పుడైతే పౌలు ముందుకు వెళ్తూ వచ్చినాడో, యెరూషలేం, గలిలాయ, సమారియా ఇట్లా చెప్పుకొని పోతే మెకదోన్యా, ఎఫెసా, కొరింత, కొలిస్సే, తెస్సలోనిక, ఇవన్నీ సంఘాలు స్థాపించబడింది. చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి ఉన్నటువంటి సంఘాలన్నీ ఎలా ఉద్భవించినట్ట, ఎలా ఉత్పత్తి అయినా ఉంటాయి? డబ్బులు ఇవ్వటం ద్వారా, లేదంటే మత ప్రచారం ద్వారా, లేదంటే ఆశ చూపించడం ద్వారా, లేదా మీకు మంచిగా చేస్తాం రండి అన్నట్టు ద్వారా. ఎట్లా ఉద్భవించిన ఉంటుంది? యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. ఇంకొకసారి చెప్పండి, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘం. ఆయన క్రయం చెల్లించినాడు, కానీ మాకు ఉచితమైన రక్షణ. స్వరక్తము అనేది ఎందుకు ఈ మాట వస్తుందంటే, గ్రంథాలు అన్నీ కూడా చెప్తావి. దాంట్లో భగవద్గీత చెప్తుంది ఏమంట, తద్రక్తం పాప పరిహార బలిదానం యాగం. తద్రక్తం పాప పరిహార బలిదాన యాగం. బైబిల్ వాక్యంలో ఉండి రక్తము చిందింపకుండా పాప పరిహారము లేదు. 9:22 హిబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకే రక్తము.
రక్తధారి ఇల్లదే పాప క్షమాపణೆ ಇಲ್ಲ. ఎంత మంచిగా ఉంది కదా. అలాగైతే ఈ రక్తాన్ని కొరకు ప్రపంచమంతా వెతుకుతా ఉన్నారు. కోడిలో ఆ రక్తం దొరుకుతుందా? గొర్రెలో ఆ రక్తం దొరుకుతుందా? పొట్టెల్లో ఆ రక్తం దొరుకుతుందా? ఏ విధంగా ఆ రక్తం దొరుకుతుంది? మనిషిలో ఆ రక్తం దొరుకుతుందా? దండిగా దొరుకుతాయి, కానీ పరిశుద్ధత లేదు. పరిశుద్ధమైన రక్తం చిందించబడాలి. పరలోకంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినాను, పరలోక రాజ్యంలో అంత పరిశుద్ధత, కొంచెం కూడా అక్కడ అపవిత్ర లేదు, కానీ అక్కడ రక్తము దొరకదు. రక్త మాంసಗಳು పరలోక రాజ్యಕ್ಕೆ బాధ్య అల్ల. అక్కడ రక్తం దొరకదు. ఇక్కడ రక్తం ఎంత కావాలంత దొరుకుతుంది, చాలా దొరుకుతుంది, కానీ పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఇక్కడ రక్తం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధత్వం ద్వారా పరలోక రాజ్యంలో ప్రవేశం. సో ఎవరు దీనికి సాటి అవుతారంటే, ప్రపంచంలో అన్ని గ్రంథాలు విప్పి చూస్తే యేసుక్రీస్తు సరైన వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయన రక్తము కార్చినటువంటి, ఎందుకు అంత గాయాలు? నేను కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు యేసు ప్రభు మా కొరకు బలి అయినాడు, సిలువకి వేసినారంటే నాకు ఆయన ఎక్కడో చనిపోతే ఇక్కడ నాకేం సంబంధం అనేవాడు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఇన్ని పాటలు, ఇన్ని వాక్యం వింటే కూడా ఇదొకటే నాకు అర్థమవుతలే. యేసుక్రీస్తు చనిపోవటం ద్వారా నాకు రక్షణ. ఆయన అక్కడ చనిపోతే మీనహల్లిలో, బూదేహల్లో ఉన్నటువంటి మాకు ఏ విధంగా రక్షణ కలుగుతుంది కదా? ప్రశ్న మీకు వచ్చిందే? ఇలా నాకు వచ్చింది. దేవుడు ప్రతి ఒక్క ప్రశ్నకు ఉత్తరం ఇస్తాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఆపడు. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవరు ఉత్తరం చెప్పలే, కానీ దేవుని వాక్యము ద్వారా ఆ ఉత్తరం పొందిన. ఏది అదంటే, పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తా అంటాడు దేవుడు. ఎన్ని సింహాసనం పెడతాడు పైన? భూదాల్లో ఇంతమంది ఉండం, బళ్ళారిలో ఇంతమంది ఉండం, గోడాల్లో ఇంతమంది ఉండం, గుత్తిలో ఇంకా చిన్న ఊర్లే ఇవి. ఎంత పెద్ద పెద్ద ఊర్లు, ఎంత ప్రపంచం ఉంది. 250 కంటే అధికంగా ప్రజలు ఉన్నారు. దేవుని ప్రజలే చనిపోయిన చాలా మంది ఉండరు, ఇంకా జన్మించే వాళ్ళు ఎంతో మంది ఉండారు. ఎన్ని సింహాసనం ఇస్తాడు ఆయన? ఎన్ని సీట్లు ఉంటాయి? ఎంత స్థలం ఉంది అది అని పెద్ద ప్రశ్న వచ్చింది. ప్రార్థన చేసుకొని వచ్చి అక్కడ కూర్చొని దేవుని దాసుని నిలుచుకొని వాక్యం చెప్పేటప్పుడు ఆ ఉత్తరం నాకు దేవుడు ఇచ్చాడు. వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. ఏది ఆ ఉత్తరం? యెషయా గ్రంథం 66 అధ్యాయం 1వ వచనం పర్ఫెక్ట్గా ఉత్తరం మాకు దొరుకుతుంది. యెషయా గ్రంథం 66 అధ్యాయం 1వ వచనం. ఎవరిని ఒకటి చదువు. ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. దేవుని సింహాసనం ఎక్కడుందంట? ఆకాశం, భూమి పాదపీఠం. ఒక్క నక్షత్రం అంటే ఐఎస్ఆర్లో చదివినటువంటి సైంటిస్ట్ చెప్తారు. ఐఎస్ఆర్లో చదివినటువంటి సైంటిస్ట్ దాన్ని స్టడీ చేసి నాసా వాళ్ళంతా చెప్తారు. ఆడ మాకు ఇంతే నక్షత్రం ఇంతే కనిపిస్తుంది కదా, కంటికి ఇంత చిన్న కనిపిస్తుంది. మొబైల్లో లైట్ ఎంత ఉంటుందో అంత కనిపిస్తుంది కదా, కానీ అది ఎంత పెద్దది తెలుసా? ఈ భూమి 50 మిలియన్లు అయితే ఒక్క నక్షత్రం అవుతుందంట. ఈ భూమి 50 మిలియన్లు అయితే ఒక్క నక్షత్రం. అలాగైతే ఎన్ని నక్షత్రాలు ఉండవి? అబ్రహాం ఎంచంటే ఎంచక అవుతలే. ఎంత పెద్ద ఉంటుంది ఆకాశం? ఇంకెంతమందిని తీసుకొస్తారు మీరు? అంత పెద్ద దేవుడు ఎంత అద్భుతంగా ఉత్తరం ఇచ్చినాడు కదా. అదేవిధంగా యేసు ప్రభు నా కొరకు ఎలా చనిపోయినాడు అని అంటే దానికి దేవుడు ఉత్తరం ఇచ్చినాడు. చూస్తాం. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మొదటో పత్రిక 1 జాన్ 1 యోహాన 2:2. ప్రకటన కంటే మునుపు వస్తుంది. ఆయన మన పాపములకు కాగదు. చూసాರಾ, ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅರ್ಥ ಆಗಂಗಿದೆ, ತೆಲುಗು ಕೂಡ ಚೆನ್ನಾಗಿದೆ. ಕನ್ನಡದಲ್ಲಿ
ಆತನು ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ನಿವಾರಣೆ ಮಾಡುವ ಯಜ್ಞವಾಗಿದ್ದಾನೆ. ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ಮಾತ್ರ ಅಲ್ಲದೆ ಸಮಸ್ತ ಲೋಕದ ಪಾಪಗಳನ್ನು ಸಹ ನಿವಾರಣೆ ಮಾಡುವನಾಗಿದ್ದಾನೆ. మీనల్లిలో బూదల్లో ఉన్నట్టు నా పాపము కొరకు ఆయన శిలువలో పొందిన సంబంధం ఏమని ఇప్పుడు తెలిసింది కదా, ఆయన బలియాగము ద్వారా. ఎందుకంటే పుట్టుకతోనే మన పాపం, జీవితం అంతా పాపం. ఈ పాపము ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. ఆ పాప పరిహారం కావాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. అది యేసుక్రీస్తు చిందించిన ఆ రక్తము ద్వారా స్థాపించబడిన సంఘములు ఎవరు ఉంటారో వారికి ఈ రక్షణ, వారికి ఆ పరిశుద్ధమైన పరలోక రాజ్యం. సో ఆ ఒక్క క్వశ్చన్ పైనే ఈరోజు ఒక మెసేజ్ చూస్తాం. ఏ క్వశ్చన్ అంట, అక్కడ చనిపోయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ ఏ విధంగా మాకు సంబంధిస్తుంది అని అర్థమయ్యేటట్లు మనకిచ్చిన సమయంలో మనం చూసుకుందాం. కల్వరిలో యేసుక్రీస్తు ఆయన చనిపోయినాడా? కల్వరిలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాకు ఏ విధంగా సంబంధిస్తుందని అప్పుడు నాకు చిన్నప్పుడు ప్రశ్న కలిగింది కదా, అదే మాట పైన ఈరోజు ధ్యానం చేస్తాం. అది కొంతమంది మీరు రాసుకోవచ్చు, రాసుకొని వచ్చేవాళ్ళు తర్వాత చూసుకోవచ్చు. కొంచెం సమయం ఉంది. ఆ సమయంలో ఆ కల్వరి నుండి వచ్చినటువంటి ఆశీర్వాదముల గురించి చూస్తాం. ఆ కల్వరి నుండి వచ్చినటువంటి 4 ఆశీర్వాదాలు చాలా ఉన్నవి, కానీ 4 ఆశీర్వాదాలను చూస్తాం. స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘములో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో, ఇంకా నేను లోకములో ఉండాలి, లోక సంతోషం అనుభవించాలి, లోకములో నేను ఆనందించాలి అనుకుంటున్నారో అది శాశ్వతం కాదు. లోకము దాని ఆశ అంతయు గతించిపోవును, ఆయన చిత్తం నెరవేర్చేవాడు ఎల్లప్పుడూ ఉండును. ఇదే అధ్యాయంలో 17వ వచనంలో చూస్తాం. అందుకే ఇంకెవరైతే రక్షణ పొందలేదో వారు ఇదే సమయము, మంచి సమయము, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించుకోండి. ఈ దినాన్ని మీరు మర్చిపోరు. ఆ బర్త్డే కంటే ఈ బర్త్డే గ్రేట్ అవుతుంది మీకు. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షక అంగీకరించుకోలేదా, నామకార్థంగా ఉంటున్నారో, కొత్తగా వస్తున్నారో, ప్రభువా నేడే నా హృదయంలో రమ్, నీ బిడ్డగా చేసుకో, నీ కుమారునిగా చేసుకో అంటే చాలు. ఆయన కుమారునిగా చేసుకుంటాడు, నీవు రక్షణ పొందుతావు. రక్షణ పొందినటువంటి వారి గుంపులో సమూహంలో ఉంటావు. ఆ సమూహమును ఎత్తబడేది సంఘమే, ఇన్స్టిట్యూషన్స్ కాదు. దేవుడు సంఘాన్ని ఎత్తుతాడు, సంస్థలు కాదు, సొంతంగా ఉండేవారు కాదు. సంఘములో ఉన్నటువంటి వారు ఆయన వచ్చేటప్పుడు ఎత్తబడతాడు. ఆ సంఘంలో నీవు నేను ఉండాలా అని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడు యేసు ప్రభు వస్తాడో మాకు తెలియదు, శీఘ్రముగా ఆయన రానై ఉన్నాడు కనుక మనం ఏం చేయాలా, ఆ యేసు క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించుకోవాలి. తర్వాత అంగీకరించిన వారు దేవుని స్తుతించాలి. ఏమని స్తుతించాలి? ఆ కల్వరి నుండి వచ్చినటువంటి 4 ఆశీర్వాదములు మేము చూసుకుంటాం. మాకేం గుర్తుకొస్తుంది? కల్వరిలో అన్న వెంటనే మాకేం గుర్తొస్తుందంట? కిరీటము, రక్తము, తర్వాత ఆ రోమ సైనికులు పైశాచిక కృత్యము, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవమానము, నింద, అపమానం ఇంత కనిపిస్తుంది కదా. కానీ ఇంకొక వైపు చూడాలి. ఇంకొక వైపు చూస్తే ఆ కల్వరి ద్వారా 4 ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఆ 4 ఆశీర్వాదాలు వాక్యంతో ఆధారంతో పాటు ఈరోజు మేము చూస్తాం. కల్వరిలో యేసు ప్రభువు తాను చనిపోయినటువంటి రక్తం కార్చినటువంటి స్థలము, ఆ కల్వరి యొక్క సంభవము ఆకస్మికం కాదు, అది దేవుని అనాది సంకల్పం. చెప్పండి, కల్వరి ఆకస్మికం కాదు, అది దేవుని అనాది సంకల్పం. యెషయా 53:10 గుర్తించుకోండి సార్. అందరు తెలుగు అర్థం అయిపోయింది కదా, కానీ తెలుగే బదులు అన్నారు. ఎవరికి అయ్యింది? నాకు తెలుగు రాదు బదులు అనేవాడు. ఎందుకంటే అందరు తెలుగు అర్థం అయిపోయింది. కానీ తెలుగులో కొద్దిగా కన్నా మాత్రం అర్థం అవుతాం వాళ్ళు ఉండరా? ಎಲ್ಲರಿಗೂ ತೆಲುಗು ಅರ್ಥ ಆಗ್ತಾನೆ, ಕೋಟಿ ದೇವ ಸ್ತೋತ್ರ ಮಾಡಿ. ಅಲ್ಲ
అలాగైతే అది ఆకస్మికమైనటువంటి సంభవం కాదు, అది దేవుని అనాది సంకల్పము. తర్వాత యేసుక్రీస్తు యొక్క మరణము అకాల మరణము కాదు. యేసుక్రీస్తు యొక్క మరణము అకాల మరణము కాదు, అది మరలా దేవుని యొక్క అనాది సంకల్పము. కల్వరి ప్రపంచానికి కేంద్ర స్థానం. ఇప్పుడు మా క్వశ్చన్కి దగ్గరికి వస్తున్నాం, నాకు ఎలా సంబంధిస్తుందని. కల్వరి ప్రపంచానికి కేంద్ర స్థానం. ఎలా కేంద్ర స్థానం అయిపోయిందంటే, భూపటం తీసుకుందాం, ప్రపంచంలో భూపటం ఇదేనా, మ్యాప్ ఇదేనా, ఆ మ్యాప్ తీసుకొని ఇట్లా 4 మడతలు మడిపిస్తాము, మళ్ళీ ఓపెన్ చేస్తే సెంటర్లో వస్తుంది ఏది, కల్వరి, బెత్లెహేమ్, యెరూషలేం, నజరేత్, పాలస్తీనా, ఆల్మోస్ట్ ఆల్ అక్కడ దగ్గర వస్తుంది. అంటే అది ఏమైంది, ప్రపంచానికి కేంద్ర స్థానంగా మిగిలింది అన్నమాట. అందుకే అక్కడ ఆయన అందరి కొరకు చనిపోయినాడు. మాకు సంబంధించిన వాడు కాడు నీకు లేదు కనుక అక్కడ, అది ఊరు వేరే ఉండొచ్చు కానీ ప్రపంచం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్, మా ముఖ్యమంత్రి ఊరు ఏది, కర్ణాటక ముఖ్యమంత్రి ఊరు యాదు తెలియదు. ఏమో ముఖ్యమంత్రి ఊరు కొంది, మీ ఆకర్షణ ఇక్కడ ఉండాలని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి ఊరేంటి, ముఖ్యమంత్రి ಹೆಸರು ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾವ ಊರು, ಮೈಸೂರು. ಅವ್ರದ್ದು ಯಾವ ಊರು, ಮೈಸೂರಲ್ಲಿ ಇರ್ತಾರೆ. ಆದರೆ ಅವರ ಆಫೀಸ್ ಎಲ್ಲಿರುತ್ತೆ, ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರ ಸ್ಥಾನ. ಯಾಕೆ ಬೆಂಗಳೂರು, ಅದು ರಾಜಧಾನಿ, ಕ್ಯಾಪಿಟಲ್ ಸಿಟಿ. 67 ಗಂಟೆ ಮುనుపు ಮೈಸೂರು ಸ್ಟೇಟ್ ಅಲ್ಲಿ ఉండింది, ಮೈಸೂರೇ ರಾಜಧಾನಿ ಇತ್ತು. ಅದು ದೂರ ಆಗುತ್ತೆ, ಬೆಂಗಳೂರು ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬೆಂಗಳೂರು ಕಟ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ವಿಧಾನಸೌಧ ಕಟ್ಟಿ ಕೆಂಗಲ್ ಹನುಮಂತ ಅದ್ರ ವಿಧಾನಸೌಧ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಕೇಂದ್ರ ಸ್ಥಾನವಾಗಿಟ್ಟು ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೂತ್ಕೊಳ್ತಾರೆ. ನಾವು ಇರೋದು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಪ್ಪ, ಅವ್ರು ಇರೋದು ಬೆಂಗಳೂರು ಜಿಲ್ಲೆ, ನಮ್ಗೆ ಅವ್ರಿಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಕ್ಕಾಗ್ತದ? ಯಾಕೆ ಹೇಳಕ್ಕಾಗಲ್ಲ? ಅವರು ಕೊಟ್ಟಿರೋದನ್ನ ಏನೇ ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿದ್ರು, ಬೂದಗಳಲ್ಲಿರುವಂತ SBI ಬ್ಯಾಂಕ್ ಅಲ್ಲಿ ನಮ್ಮ ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ರು. ನಾವು ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲೆಪ್ಪ, ನಮ್ಗೆ ಅವ್ರಿಗೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಕ್ಕಾಯ್ತದ? ಯಾಕೆ ಹೇಳಿ, ಆ ಕೇಂದ್ರ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅವರಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಅವ್ರ ಪಾರಿನ ದೇವರಪ್ಪ, ಅವ್ರ ಭಾಷೆ ದೇವರು, ಇಬ್ರಿಯ ದೇವರಪ್ಪ, ಅವರು ಯೂದ್ರ ದೇವರು. ನೋ, ಆತನಿಗೆ ಮತ ಇಲ್ಲ, ಆತನಿಗೆ ಜಾತಿ ಇಲ್ಲ, ಆತನಿಗೆ ಕುಲ ಇಲ್ಲ, ಆತನಿಗೆ ಭಾಷೆ ಇಲ್ಲ, ಆತನಿಗೆ ಹುಟ್ಟು ಇಲ್ಲ, ಸಾವು ಇಲ್ಲ, ಪ್ರಾರಂಭ ಇಲ್ಲ, ಕೊನೆ ಇಲ್ಲ. ನಿಜವಾಗಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ತಂದೆ ಇಲ್ಲ, ತಾಯಿ. 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯಾಕೋಬ ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆಗಳ ಆ మాట రాయబడింది. అలాంటి దేవుడు లేఖనాలను నెరవేర్చట కొరకై నామకార్థంగా తల్లిదండ్రులు ఈ లోకంలో ఉంటున్నారు. అయితే అమ్మ నాయన ఆయన వెతికి వచ్చినప్పుడు, దేవాలయంలో వెతికి వచ్చినప్పుడు, ఎక్కడ పోయినా నాయన నిన్ను వెతుకుతా వచ్చినామంటే ఆయన ఏమంటాడు, అమ్మా నీకు తెలీదా? ఏమి తెలీదు? నా తండ్రి ఇంట్లో నేను ఉండాలా నీకు తెలీదా? 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త చెప్తాడు. అమ్మా నా తండ్రి ఇంట్లో ఉంటే మీకు తెలియదు. నాయన నా తండ్రి, వాళ్ళ నాయన ఉన్నాడు అక్కడ. ఎవరు నాయన? ఎవరు ఇప్పుడు? జోసెఫ్. లోకానికి తండ్రి ఎవరు? యోసేఫ్. యేసేపు మరియా అడుగుతున్నారు. 3 రోజుల నుంచి వెతుకున్నావు, నీకు ఎక్కడ పోయావు? బూదల్లో లేదు, గోడలు లేదు, ఛాయనూరులో లేదు, ఎస్లలో లేదు, ఎంత దూరం పోయినా. అమ్మా నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? నా తండ్రి ఇంట్లో ఉంటాడు కదా నా బాధ్యత అని ఆ మాట చెప్పారు. చదువు సిస్టర్ ఆ మాట ఉంటే 2వ అధ్యాయం వినిపిస్తాం. 2వ అధ్యాయం లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం లూకా 2 వచ్చిన చెప్తాను. 2వ అధ్యాయం నాకు తలపడ కొనుక్కుంటుంది. 48వ వచనం, 48వ వచనం. 2 కుమారుడా ఎందుకు ఇలాగ చేసింది? మీ తండ్రి మేము తలమల పండి ఉంది, కన్నడ తలమల అయిపోయినా మేము వెతుకుతూ ఉంచి ఉంటుంది.
49లో యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తాడు? మీరేదో నన్ను వెతికితిరి, నేను నా తండ్రి పని మీద ఉండరు. తండ్రి అడుగున్నాడు. యేసు తల్లి ఇద్దరు ఉండరు. వారు చెప్తున్నారు నా తండ్రి ఇక్కడ, తండ్రి ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఆ తండ్రి యుద్ధకి మిమ్మల్ని ఆయన నడిపించేది. చెప్పండి, నేనే మార్గము, సత్యము, నేనే జీవము. ఆయన నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యుద్ధకు రాజ్యానికి వెళ్ళడం లేదు. సో ఆ తండ్రి యుద్ధకు నడిపించడానికి ఆయన లోకంలోకి వచ్చినాడు. అందుకే ఆయన కేంద్ర స్థానంలో ఉంటున్నారు. ఏ విధంగా అయితే మా ముఖ్యమంత్రిని ఢిల్లీలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రి అంటారు. మా భాష ఆయనకు రాదు, ఆయన భాష మాకు రాదు. ఆయన ఊరు తెలీదు, మా ఊరు ఆయనకు తెలీదు. అయితే కూడా మాకు ప్రధానమంత్రి. ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నానంటే, మాకు ఇల్లు కట్టడం వాళ్ళు హెచ్చరించారంటే మా ఇల్లు ఎవరి పేరుతో ఉందో తెలిసే. ఇప్పుడు అది తీరేంత వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. నేను 12 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉన్నాను, కానీ ఆ ఇల్లు నాది కాదు ప్రస్తుతం. ఇంకా 2 సంవత్సరాలు. ఎందుకు? ఆడ పోయి రిజిస్టర్ ఆఫీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చేపించి వచ్చినాం. ఎందుకంటే వాళ్ళు మాకి కట్టడానికి ఇచ్చింటారు, హెల్ప్ చేసింటారు. గవర్నమెంట్ ప్రెసిడెంట్ వాళ్ళ భాష మాకు తెలియదు, వాళ్ళ ఊరు మాకు తెలియదు, కానీ మాకు వాళ్ళ సంబంధం. అదేవిధంగా యేసు ప్రభువు ప్రపంచానికి కేంద్ర స్థానంలో అయిన మనం. అందుకే అది విశ్వాసులకు అది పుణ్యస్థలంగా మారింది, ఒక పుణ్యస్థలంగా మారింది కల్వరి. దానిని హెబ్రీలో గొల్గొతా అంటారు, లాటిన్ భాషలో కల్వరి అంటారు. తర్వాత కపాల స్థలము అని గ్రీక్లో చెప్తారు. కపాలం అని ఎందుకు వచ్చింది అని అంటే, ఒక మనిషి యొక్క కపాలం పోయి ఉంటుంది ఆ కొండ, కల్వరి కొండ. అందుకే కపాలం అంటే కల్వరి, కపాలం, గొల్గొతా అంతా ఒకే అర్థాన్ని ఇస్తారు. ఇక్కడ మనకు కనిపించేది ముళ్ళ కిరీటం, రక్తం, అవమానం, నింద, ఇవన్నీ. కానీ అక్కడ నుంచి ఎన్నో మేలు దేవుడు ఇచ్చినాడు. ఆ మేలు మేము పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి అని దేవుడు ఇష్టపడతాడు. ఆ కల్వరి మాకు ఎలా సంబంధమైందంటే, పరిశుద్ధమైనటువంటి దేవుడు పాపి అయినటువంటి మానవుని కలుసుకునే స్థలమే కల్వరి. పాపి అయిన మానవుడు, చెప్పండి, పాపి అయిన మానవుడు పరిశుద్ధమైన దేవుణ్ణి సంధించిన స్థలమే కల్వరి. ఆ కల్వరి రక్తం ద్వారా స్థాపించబడింది. అదే అపొస్తల కార్యములు 20:20 చూసినాము, స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం. అలాగైతే ఈ కల్వరిలో 4 ఆశీర్వాదం ఏమున్నా కదా, మాకు అవమానం కనిపిస్తుంది. అక్కడ రక్తం ఉంది, ముళ్ళ కిరీటం ఉంది, కర్కశమైనటువంటి రోమా సైనికుల పైశాచికమైన కృత్యాలు ఉంటున్నవి, కనికరం లేదు అని కనిపిస్తా ఉన్నాడు. కానీ బైబిల్ వెతికితే ఇంకొక వైపు చూస్తే ఎన్నో మేలు సంక్రమించిన. ఆ మేలు 4. మొట్టమొదటిగా అది మాకు ప్రార్థనా స్థలం. కల్వరి ఏమంట? ప్రార్థన స్థలం. ఎందుకు ప్రార్థన స్థలం? 23:42 అపొస్తల లూకా రాసిన వార్త 23:42 తొందరగా తెలుగులోనే చెప్పాను, ఎందుకంటే కన్నడ బైబిల్ కనుక. 23:42 లూకా రాసిన వార్త 23. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం. ఇది ఒక చిన్న ప్రార్థన. ఎవరు చేసిందంట? దొంగ. 2 దొంగలు ఉన్నారు. ఒక ఆయన ఎగతాళి చేస్తాడు, నీవు రాజు అయినా తప్ప నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటాడు. ఆ మాట విసిరేస్తాడు. కానీ పక్కన ఉన్నటువంటి దొంగ ఏమంటాడ? చెప్పదప్ప, నీవు నేను సరైన స్థలంలో పాపం చేసి శిక్ష పొందుతా ఉన్నాము, ఈరోజు రేపు చనిపోతాం. కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు.
ఆయన ఆ మాట అనుకోకుండా ఏమనొద్దు అని చెప్పి యేసు ప్రభు ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఏమంటే, ప్రభు నీవు వచ్చినప్పుడు నన్ను, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలాగే యేసు ప్రభు రానై ఉన్నాడు. వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఈరోజు కాదు, ఎప్పుడు నీవు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు ఉత్తరం ఏముంది? రేపు, ఎల్లుండి, మర్నాడే అదే అనొద్దు. నేడే నీవు నాతో పరదైసులో ఉండువు. ఎంత మంచి మాట! నేడే, నాట్ టుమారో, నెక్స్ట్ టుమారో, రేపు, నాಳೆ, నాడద్దు, ఆమెలే, ఇలా ఇవత్తే దేవుని మాటల ఆ క్షణంలో ఉంటుంది. ఆయన అందుకే చూస్తాము, ఆయన యొక్క ప్రార్థన నిస్వార్థమైనది. ఆ ప్రార్థన పశ్చాత్తాపముతో కూడినది. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి. ఎలాంటి ప్రార్థన? నిస్వార్థమైన ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన దేవుడు అంగీకరించి నాడు గనుక వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఒక్కడే వెళ్ళలేదు, ఆ దొంగతో తీసుకొని వెళ్ళాడు. దొంగని శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప కార్యం కదా! అంటే వాళ్ళు అనుకుంటారు, ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, అన్యులు ఆయన్ని కొరడాలతో కొట్టి చంపిన వారు. ఆయన చనిపోయినాడు, బూడిదైపోయినాడు, ఇంకా అయిపోయా అంటే ఆయన చనిపోయినట్టు. కానీ అక్కడే దొంగ ఒక విశ్వాసము ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇంతవరకు ప్రపంచమే ఆయన్ని సొంత నుంచి రక్షణ పొందినారు. అందుకే ఆయన రక్షణకర్త. ఆయన ద్వారా మాకు ఎక్కడ రక్షణ లేదు. లాస్ట్ టైం ముస్లిం చెప్పిట్టు అనుకుంటాను నేను. 4:12 అపొస్తలుల కార్యములో, ఆకాశం అందైనను భూమి ఇందును భూమి కింద ఉన్నటువంటి ఏ నామమున మాకు రక్షణ కలగదు. ఏ నామమున కలుగునంట? యేసు నామమున. పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు ఆకాశం అంటే భూమి ఎందుకు? భూమి కింద ఉన్నటువంటి పాతాళం. ఏ నామము మాకు రక్షణ లేదు. ఆ నామముని రక్షణ అన్నప్పుడే అంతమంది అక్కడ చేర్చబడినారు. అంతమంది వచ్చి చేర్చబడి 11 మంది నుంచి 5,000 మంది, మరి లెక్కింపజాని మంది అవడానికి ఇదే మాట కారణం. పౌలు చెరసాల పోతున్నాడంటే ఈ మాట కారణం. ఎందుకు అంతమంది చేరు గలట్ చేస్తుంటారు అక్కడ ఊళ్ళో అని ఆయన న్యాయపతి అడుగుతాడు. అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ఇంకా చిన్న అధిపతి ఏం చెప్తాడు తెలుసా? వీళ్ళు ఎందుకు ఆయన జైలుకేస్తారు నాకే తెలుస్తాలే. ఎందుకంటే ఏమో ఒక మనిషి చనిపోయినాడంట, పెట్టినాడు, లేచినాడు. దీనికి ఏ పుస్తకంలో ఎట్లా న్యాయం తీర్పించాలి? ఎవరో ఒక మనిషి చంపినాడు అంటే న్యాయం తీర్పించవచ్చు. దొంగతనం చేసినట్టే కొన్ని ఉన్నవి న్యాయం తీర్పించవచ్చు. ఏదో బాంబు పెంచినాడు అంటే వాని సెక్షన్స్ ఉన్నవి. ఇంకేమో తప్పుదం చేసినాడు, మోసం చేసినాడు, అన్యాయం చేసినాడు, సిస్టర్స్ అంటే కొన్ని సెక్షన్స్ ఉండవు, జైలుకేయచ్చు. నేను ఎట్లా న్యాయం తీర్పించాలో నాకేం తెలుస్తలేదు అన్నాడు ఒక అధిపతి. 19వ పుస్తకాలు ఎట్లా వీళ్ళకి న్యాయం తీర్పించాలి నాకే. ఏదో ఒక మనిషి చనిపోయినాడు. ఆయన ఒకే ఒక మాట పౌలు 1:13 ఉంది. లేఖనుల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల కొరకై చనిపోయాను. లేఖముల ప్రకారమై ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకు పాతి పెట్టబడాను. లేఖముల ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు మా కొరకు పునరుత్థానబడాను. ఈ మాట తప్ప ఇంకేమి లేదు. ఆయన జైలుకి అక్కడ వేస్తా ఉన్నాను. ఇదొక్క మాటనే
ఆయన చెరసాలు కూడా వేయబడింది. సో యేసు క్రీస్తు నా కొరకు మా కొరకు స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘంలో నేను ఉంటున్నాను. ఆ సంఘంలో నీవు నేను చేర్చబడాలని ప్రభుత్వం. సరే, అక్కడ ఆ దొంగ ప్రార్థన చేసినాడు. చిన్న ప్రార్థన. యేసు ప్రభుతో పాటు ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినాడు. ఇంకొకరు కూడా ప్రార్థన చేసినారు. ఎవరు ప్రార్థన చేసినారు? యేసు ప్రభు ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసినాడు? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఇద్దరు ప్రార్థన చేశారు. యేసు ప్రభు లోకాని కొరకు ప్రార్థన చేస్తే ఆ దొంగ తన కొరకు ప్రార్థన చేశాను, రక్షణ పొందినాడు. దేవాది దేవుడు, దేవకుమారుడు అంటే యేసు ప్రభు ప్రపంచానికి నీ కొరకు నా కొరకు ప్రార్థన. అందుకే కల్వరి కేవలము అవమానం, నిందలు, బాధలతో కూడిన రక్తం, ముళ్ళ కిరీటంతో కూడిన స్థలం మాత్రమే కాదు. అది ఏ స్థలం అంటే ప్రార్థన స్థలం. ఏ స్థలం అది పేరు? నీవు నేను ప్రార్థన కల్వరి ద్వారా, శిలువ ద్వారానే పరలోకానికి వెళ్ళగలము. ఆ దొంగకి ఈ శిలువ, కల్వరి శిలువ నిచ్చెనలాగా, పరలోకానికి ఎక్కిపోయి నిచ్చెనలాగా. యాకోబు నిచ్చెన కళలో కన్నాడు కదా, భూలోకం నుండి పరలోకం వరకు నిచ్చెన చూసినాడు. దేవదూతలు ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు. అది నిచ్చెనలాగా ఆయనకి అయ్యిందన్నాడు. వాడుకున్నాడు. మా చేతిలో మేము వాడకలేకపోతున్నాం, దేవుని వైపు తిరగాల అని ఆయన కోరుతున్నాడు. సో ప్రార్థన స్థలం కల్వరి ఏమంట? ప్రార్థన స్థలం. రెండోదిగా ఆ కల్వరి ಯಾವ స్థలం అని చూస్తాము. అదే లూకా రాసిన వార్త ఏం మేలు కలిగినావని చూస్తాము. లూకా రాసిన వార్త 23వ అధ్యాయం 34వ వచనం, 34 వచ్చాను. తండ్రి ఇప్పుడు ఆ ప్రార్థనలో ఏం చూస్తున్నామంట? ప్రారంభంలో కేవలం ప్రార్థన చూసినాము. ఇప్పుడు రెండోసారి చూస్తే ఈ ప్రార్థన క్షమాస్థలము. ప్రార్థన ఏమంట? క్షమాపణ లేదంటే ఈరోజు నీవు నేను కూర్చోడానికి అర్హులము కాదు. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము ద్వారా పరలోకం నుండి బయట వేయబడ్డారు. మరి ఏ మార్గం లేదు వాళ్ళు రావడానికి. దేవాదేవుడే నరరూపము ధరించి లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన రక్తము మన పాపం కొరకు చిందించబడటం ద్వారా ఒక ప్రాణి అక్కడ బలి అయింది. వారికి వస్త్రం కొరకు ప్రాణి బలి అయింది. ముందు చూసినప్పుడు వాళ్ళతో పాటు యెహోవా దేవుడు ఆ పార్కులో గార్డెన్లో సంచరించుచుండెను. వాళ్ళు నడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు నిలుచుకుంటే యెహోవా దేవుడికి తెలిస్తే వాళ్ళిద్దరు రూపము ఒకేలా ఉంది. వాళ్ళిద్దరు మళ్ళీ యెహోవా దేవుడు రూపం చేయలేదు, పర్ఫెక్ట్ ఉంది. అందుకే వాళ్ళతో మాట్లాడుతున్నాం. అక్కడ మహిమ నిండింది. వాళ్ళు పాపం లేదు, అపవిత్రత లేదు, పరిశుద్ధంగా ఉన్నారు కనుక వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉన్నాం. యెహోవా దేవుడు వీళ్ళతో రావడానికి వరకు పరలోక రాజ్యం దేవుడి యొక్క ఆఫీసు కచేరీ ఏముందో దాన్ని బీగం వేసి వీళ్ళతో పాటు నడిచేవాడు. ఎప్పుడైతే పాపం చేసినారు ఆయన అక్కడ నిల్చుకుంటే కొంచెం కూడా వారికి పోలిక వస్తలేదు, బయటపడేస్తారు. దేవునికి పోలిక లేదు, స్వరూపాన్ని కోల్పోయినారు కనుక ఆయన బయట. ఎందుకు? ఆ సాతాను మాట విన్నారు, ఆకర్షించబడ్డారు. అందుకే వారు బయట లేరు. మరలా ఆ స్థలం పొందడానికి కొరకే యేసుప్రభు మాకు వచ్చింది. అక్కడ యేసుప్రభు రావడం ద్వారా మాకు పాప క్షమాపణ దొరుకుతూ ఉంది. ఈ క్షమాపణ ద్వారా పరలోక రాజ్యం. దేవుడు క్షమాపణ లేదంటే మన పాపం అలాగే ఉండేవి. ఎవరు క్షమించినాడు యేసుప్రభు? 3 విధాలుగా పాపం చేసినటువంటి వాళ్ళని ఆయన క్షమించినాడు. అక్కడ ఉన్నారు కదా, 3 విధాలుగా ఆయన హింసించినాడు. ఎట్లంటే 3 విధాలు? శారీరకంగా హింసించిన వారు అక్కడ ఉన్నారు. రెండవదిగా మానసికంగా హింసించిన వారు ఉన్నారు. మూడవదిగా ఆయన దైవత్వం గురించి కూడా హింసించిన వారు. ఎట్లా గురించి వివరించాడంటే, శారీరకంగా హింస మీకు మాకు తెలుసు. ముళ్ళ కిరీటం ద్వారా నొప్పులు వస్తాయి, మేక కొట్టడం ద్వారా నొప్పి వస్తుంది.
పొడుచుడు ద్వారా నొప్పి అవుతుంది. కొరడాలతో కొట్టుట ద్వారా ఏమైంది? శరీరం అంతా బాధ కలుగుతుంది. ఇది శారీరకమైనటువంటిగా హింసించిన వారు అక్కడే ఉన్నారు. ఇంకా ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు ఏంటంటే శారీరకంగా హింసించలే, మానసికంగా హింసించినారు. మానసికంగా అంటే శరీరంగా తట్టుకోవచ్చు, కానీ మానసికంగా హింసిస్తే ఎవరు తట్టుకోలేరు అంటారు కదా. నువ్వు కావాలంటే 2 రేట్లు కొట్టేసేప, నువ్వు ఇట్లా మాట్లాడదు, ఇట్లా మాట్లాడదు, మేము ఓపుతాను, కాబట్టి 2 రేట్లు కొట్టేసేయి, నేను మర్చిపోతాను అంటారు కొంతమంది. అంటారు ఇట్లా మాటలు ఇంకొకసారి మాట్లాడు, ఎందుకంటే భరించలేము మేము. అయితే యేసుప్రభు భరించిన చిన్న ఉదాహరణ చెప్తాను దానికి. ఎట్లా మనిషి భరించలేడు, శరీరానికి 2 రేట్లు కొట్టు కావాలండి, కానీ నీ మాట నాకు ఇప్పించేదాడు. 10-15 సంవత్సరాలు ఎలాగ ఆఫీస్లో ఉంటాం, గవర్నమెంట్ ఆఫీస్లో అందరూ చేరి భోజనం చేస్తాం కదా. వారి నుంచి వారికి చెప్పిన మా ఇంటి 10 మంది ఉంటాం మా సెక్షన్. టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేస్తాం, మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్క విషయం అంతా మాట్లాడతారు. ఎవరైనా ఇట్లా వాచ్ వదిలేసిపోతే, పెన్ను చావి వదిలేసిపోతే అంత 10 మంది కదా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెట్టేస్తారు. తర్వాత పోయేటప్పుడు ఎవరైనా తీసుకుంటే నాది ఆరాంతో ఉన్న కూడా అది కొడితే 100 కండిషన్ మేము ఇస్తాము. ఏం కండిషన్ అంట? KTC అంటారు, అంటే కారం KST, కారం స్వీట్ టీ కొడಬೇಕು. చాలా చిన్న రేట్ అది. 5 రూపాయలు కాయకు ఉంటుంది, 5 రూపాయలు స్వీట్ ఉంటుంది. అమ్మమంటే ఒక 15 రూపాయలు 5 నీవు ఇస్తారంటే ప్రేమ ఒకే చోటు ఉంటాం కదా. 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టేందుకు కదా, నా వాచ్ వస్తుంది వాపసు, ఫ్రెండ్సే కదా అని కొంతమంది చేస్తాం. కానీ చిత్తూరు నుంచి ఒక ఆయన వచ్చినారు మా గ్రూప్లో. ఆయన వస్తే పోగొట్టుకుంటుంది, తీసుకుంటారు. ఆయన ఏమంటారు తెలుసా? చూడప్ప ఇస్తాము, కానీ నీవు అదే స్వీట్ కార కాఫీ ఇవ్వాలంటే అనేమంటారు తెలుసా? మీకు అర్ధగంట టైం ఇస్తాను. ఎంత? అర్ధగంట లోపల మీరు నాకు అది ఇవ్వలేదంటే నేను పాట పాడతాను. అర్ధగంట లోపల నా వస్తువు నాకు ఇవ్వలేదంటే నేనేం చేస్తాను? ఎట్లా పాడతాను తెలుసు? అది చాలా గుర్తులు మాట చెప్తున్నా. మీ దగ్గర చెవులే చాలు. మంచి మంచి ఆఫీసర్స్ అక్కడ ఉండేది. సామాన్యంగా 5 రూపాయల కొరకు ఎవరైతే చూడరు. కానీ ఒక ప్రేమ విశ్వాసం రావాలని వాళ్ళు అందరూ కలిసి టీ తాగాలని అట్లా చెప్తారు, అంతేగాని దాచిపెట్టి తీసుకోలేదు. కానీ ఆ మనిషి అది కూడా చూడదు. నేను అర్ధగంటలో అయిపోతే నేను మీకు పాట పాడతాను, సంస్కృత పాట అంటాడు. నాయన నీ టీ వద్దు, నీ కాఫీ వద్దు, నీ స్వీట్ వద్దు, తీసుకో, ఏమి నీ వస్తువు పని దొరికింది. ఆ మాటలు మేము వినలేము. మనిషి 2 రోజులు కావాలంటే కొట్టు, నీ మాటలు మేము వినడానికి తయారు లేదు, సిద్ధంగా లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శారీరకంగాను మానసికంగా హింసించారు. మానసికంగా ఎట్లా హింసిస్తారంట? ఆయన వస్త్రములు చింపి ఏం చేసినారు? ఏమంటారు? ఎలా నాటింది అరాజాలు చీటి వేసినారు. ఆయన వస్త్రంలో ఏం చేసినారంట? చింపి. ఇది శారీరకంగా దెబ్బ తగలదు. ఎక్కడ దెబ్బ తగులుతుంది? పరిశుద్ధమైన వస్త్రమే, దేవుడు అనుగ్రహించిన వస్తువు. దీన్ని కింద చేస్తున్నారు కదా, ఆట ఆడుతున్నారు కదా. పరిశుద్ధమైన యాజకులు మాత్రమే వేసుకున్న డ్రెస్తో వాళ్ళు అంత బాధ కలుగు. దేనికి? శారీరక మానసిక ఇలాంటి వాళ్ళని క్షమించినాడు. మళ్ళీ ఇంకెవరిని క్షమించినాడు? దైవత్వాన్ని ద్వేషితో వాళ్ళు హింసించినారు. ఎట్లంటే, నీవు దేవుని కుమారుడు అయితే దిగిరమ్ము. అది శారీరకం కాదు, మానసికం కాదు, ఆయన దైవత్వానికే ప్రశ్న. నీవు దేవుడు అయ్యంటే దిగిరా, మమ్మల్ని రక్షించి నీవు కూడా రక్షించుకో. లేఖనాలు నెరవేరాలని అన్నాడు. కానీ ఆయన మనసు చేస్తే 12 గణములైన దూతలు వచ్చి ఆయన విడిపించగలరు అని శిష్యులకు చెప్తాడు. కానీ లేఖనముల కొరకు ఆయన అన్ని ఓర్చుకున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే దిగిరమ్ము, మమ్మల్ని రక్షించి నిన్ను కూడా రక్షించు. యేసు దిగి వచ్చినాడమ్మా, దిగి రాలే, అయితే ఓర్చుకున్నాడు. కానీ వాళ్ళకి
తెలిసి దేవుని కుమారుడు. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అంటున్నాడు. వాళ్ళు తెలీదా? ఎరగరు అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకు అమ్మాట చెప్తున్నాడు? అడవులు ఒక ప్రశ్న వస్తుంది. సైనికులు అందరూ కూడా 20 సంవత్సరాల పైన ఉంటారు, ఎవరు తక్కువ ఉంటారు. బైబిల్లో చూస్తే 20 ವರ್ಷ ಎಲ್ಲ ಸೈನ್ಯದಲ್ಲಿ ಸೇರ್ಬೇಕು. అక్కడ రోమా సైనికులు అంతా 20 సంవత్సరాల పైన ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో వారు ఎరగరు, వారు క్షమించంటున్నాడు ప్రభు అని ఎరగరు. చూడండి, ఇక్కడ చిన్న పాప ఉంది ఇంట్లో, 6 నెలలు 1 సంవత్సరం మీ స్పెక్స్ తీసేసి ఏం చేస్తుంది? పడేసి తిరిగొట్టేస్తుంది. 6 నెలల పాప 7 నెలల లేదా 1 సంవత్సరం రమణ కొట్టేస్తారమ్మా. నిజంగా తల్లిలు అయితే, అన్న అయితే, అక్క అయితే, అంటే అయితే, అంకలు అయితే కొట్టేస్తారా పాపని? ఎందుకు నాకు ముందు పైసలు పెట్టినా మీరు కొట్టినా కొడతారా? కొట్టం. ఎందుకు కొట్టము? వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. కాస్ట్ మొబైల్ పట్టుకుంటా కూడా గొప్పగా చెప్తారు సంతోషంగా, చూడు మా బిడ్డ నా స్పెక్స్ లాగేసి ఎరుగుంటేసింది, ఎంత పొడి కూడా అయింది చూడండి, సంతోషం చెప్తారు అందరూ. ఎందుకు? ఆ బిడ్డ మంచి పని చేసింది, ఎరుగుంటూ కూడా మంచి పని చేసింది. వై అది పెద్దోళ్ళకే ఆ మాట చెప్పరు, చిన్న వీళ్ళు ఎరగరు కనుక వీరిని క్షమించడం. ఆ పాప ఎరుగుతుంది, ఓకే. వీరికి తెలియదా యేసు ప్రభు శిలువకి వేసింది? అయితే ఊరినే చెప్తాడు యేసు ప్రభు, ఊరినే చెప్పాడు. దాంట్లో అర్థం వాళ్ళు నిజంగానే ఎరగరు. ఏం ఎరగరంట? ఆయన దేవుని కుమారుడు అని తెలియదు. తెలిసింటే వాళ్ళు శిలువకి వేస్తుండలేదు అంటాడు పౌలు. వారికి తెలిసింటే యేసు ప్రభు శిలువకి వేసేవారు కాదు. 1 కొరింథీ 2 అధ్యాయం మన పాట ముగించుకుని తొందరగా చెప్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం దయచేసి చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎవరికి తెలియదు, వారికి తెలిసిందేడనా మహిమ స్వరూపియకు యేసుక్రీస్తు శిలువ అక్కర్లేదు. బట్ తెలిసింది వాళ్ళకి. ఎప్పుడు తెలిసింది? శతాధిపతి చెప్తాడు, ఆయన ఇదిగో నా ఆత్మనికి అప్పచెప్తున్నాం ప్రభు అన్నప్పుడు భూకంపమై సూర్యుడు చూడలేక కన్ను మూసుకున్నాడు. చీకటి అయింది, 3 గంటల మధ్యాహ్నం. భూకంపమైంది, బండలు బ్రద్దలైనాయి, చనిపోయిన వాళ్ళ సమాధులు లేచబడినాయి, భూమి శక్తులు కదలినాయి. ప్రశాంతమైనప్పుడు అక్కడ నిలిచి శిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి చెప్తాడు, మత్తయి 27వ అధ్యాయం 54 చూస్తాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు. ఆయన ఏమంటాడు? నిజముగా ఏం లేదు కనుక చదివిస్తలేదు, నిజముగా ఈయన దేవుని తెలిసి. ఎప్పుడు తెలిసింది? ఆ భూకంపమైనప్పుడు, అయ్యో అమ్మాయికి మేము శిలువ వేస్తుంది కదా, అప్పుడు వారి క్షమాపణ కోరుతారు. దేవుని మాటని తెలిసింది. ఇలాంటి వారిని వారు యేసు ప్రభు క్షమించినారు. మొదటగా కల్వరి ఏ స్థలం అంట? మీరే చెప్పండి. ఏ స్థలం అది? కేవలం అవమాన స్థలం కాదు, రక్తంతో కూడిన స్థలం కాదు. ఇంకొక వైపు చూస్తే అదే వాస్తవమే, ఇంకొక వైపు చూస్తే మేలు సంక్రమించడానికి ప్రార్థనిస్తారు. రెండోది ఏమంటే స్థలం, మీరు చెప్పిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేటంతా ప్రయాణమై రేపు 10 మైసూరులో ఉంటాను. అయితే ఇవన్నీ మీకు మనసులో ఉండిపోయాలి ఇంకొకసారి వచ్చేంత వరకు. ఎందుకంటే ఇది మా మాటలు కాదు, ఎవరి మాటలది? సరే, క్షమాస్థలం. మూడవది ఏమంటే ఆ స్థలం మేము చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. స్వరక్తంతో కొన్నటువంటి సంఘం గురించి చూస్తుంటున్నాం, ఎలా కొనబడింది. యోహాను సువార్త 19:26వ వచనం దయచేసి. 19:26వ వచనం. 26. యేసు శిష్యులను చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లితో చెప్పాను. తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి చూసారా, యేసు ప్రభు పలికిన శిలువ మాటల్లో ఇది ఒకటి. అది మొదటి మాట. ఈ మాట ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఇక కొద్దిసేపట్లో తన ప్రాణాన్ని
లోకాన్ని వదిలేసి పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాడు. తండ్రి యొద్దకు తన కార్యం, దేవుని చిత్తము నెరవేర్చి వెళ్తున్నాడు. ఇంక ఈ లోకంలో ఉండలేడు. కానీ లోకంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. తల్లిని చూసుకునే బాధ్యత పెద్ద కుమారుడిదే. ఆయన జ్యేష్ఠ పుత్రుడు. నిర్గమకాండం 20 అధ్యాయం 2వ వచనం లేదా 4వ వచనం ప్రకారం నీ తల్లిదండ్రుల్ని గణపరచాలి అనే మాట ఆయన శిలువలో నెరవేర్చినాడు. ఏమంట? ఇదిగో నీ కుమారుడు ఇకపై ఆయన ఉంటాడు, నేను ఉండను, నిన్ను చూసుకుంటాడు. నీవు ఆమెను చూసుకోవాలి. తల్లి నీకు ఇంకా మీదట నా తల్లి కాదు. ఎవరి తల్లి అంటే నీ తల్లి. ఎంత గొప్ప మాట! ఆయన నెరవేర్చాడు. ఏం నెరవేర్చాడు? దేవుని ఆజ్ఞ నెరవేర్చాడు. దీని అర్థం ఏంటంటే ఆ శిలువ ద్వారా భూలోకంలో ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా ఆదరణ కలిగే స్థలం, ప్రార్థన స్థలం, క్షమాస్థలం. మూడోది ఏమంటది? ఆదరణ కలిగించే. నీకు నాకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు కలిగించలేని ఆదరణ ఆ కల్వరి ద్వారా మనకు దొరుకుతుంది. ఎంత గొప్ప! ఎట్లా ఆదరిస్తారంట? 66 ఏషియా ప్రకారం 13 ప్రకారం తల్లి వల్లే ఆదరించు. దావీదంటాడు తన అపాయంలో, క్లిష్ట పరిస్థితిలో దేవుని వాక్యం నాకు ఆధారం కలిగించింది. చూస్తాం అన్నమాట. 119 కీర్తన 50 వచ్చిన అది చూసి ఇంకొక మాట చూసుకొని ముందుకు ఏషియా కీర్తనలు 119 50 వచ్చిన ఎవరు వచ్చారు? దయచేసి 50 నీ వాక్యం నన్ను బతికించినది. నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించింది వాక్యం. అంటే కన్నడలో చూస్తే అపాయದಲ್ಲಿ ನನಗೆ నిన్ను వాక్యం ముఖాంತರ ఆదరణే సిక్కిತು. సో సిలువ కేవలము అది ప్రార్థన స్థలం మాత్రమే కాదు, క్షమాస్థలం కాదు, ఇంకోటి ఏంటంటే ఆదరించే స్థలం. సో ఆదరణ లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆదరణ పొందొచ్చు. నిరీక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరు అక్కడ నుంచి నిరీక్షణ పొందొచ్చు. అంత గొప్ప ఆశీర్వాదం శిలువలో ఉంది. కేవలము అది అవమానం, నింద స్థలం, రక్త స్థలం కాదు, కానీ ఆశీర్వాదం మారిన స్థలం. ఆఖరిగా చూస్తాం అది ఒక ఆరాధన స్థలం. ఆరాధన భూలోకంలో మాత్రమే కాదు, శిలువ ఆరాధన పరలోక రాజ్యంలో కూడా ఉంది. ఆ మాట చూసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 5. రెవల్యూషన్ చాప్టర్ అక్కడ చూస్తాం 12 వచ్చిన భూలోకమందును సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక చెప్పుటవింటిని. మన ఆరాధన చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? 14 వచ్చిన ఆ 4 జీవులు ఆమెను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి పరలోక రాజ్యంలో సినిమా నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో కాదు, పరలోక రాజ్యంలో స్తుతించబడుతుంది. నీవు ఆరాధించే దేవుడు కేవలం ఈ లోకానికి, జిల్లాకి, ఈ రాజ్యానికి, ఈ ప్రపంచానికి చెందినటువంటిది కాదు. ఈ లోకం వదిలిన తర్వాత పరలోక రాజ్యంలో ఉన్నటువంటిది, దాటినది, అన్నిటికీ మించినది ఆరాధన స్థలం. 4 చూసినాం కదా. ఏమంట? ఆ కల్వరి ఏదంట? మొట్టమొదటిగా ఏమంటది? కల్వరి. రెండోదిగా మూడోదిగా ఆదరణ, 4వదిగా. సో ఈ విధంగా ఆయన రక్తం చెందు ద్వారా సంఘాన్ని నన్ను కొన్నాడు. ఆయన బిడ్డ అయినావు. ఇంకా ఆయన చేతుల నుండి ఎవరూ ఇంకా నిన్ను గుంజుకోలేరు, ఎవరూ లాక్కోలేరు అంటాడు. నా గొర్రెలు నా స్వరం విను. సో ఇంకెవరైతే యేసుక్రీస్తుని ఇంకా ఆ కల్వరి అర్థం తెలియకుండా అంగీకరించుకున్నారో, యేసు ప్రభు సొంత రక్షణగా అంగీకరించుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చినటువంటి ఉన్నటువంటి సంఘంలో నీవు నేను ఉండాలని ఇష్టపడతాను. ఆ సంఘం గురించి కూడా చెప్పాలని ఉంది, సమయం లేదు. ప్రభు
తర్వాత ఇంకొకసారి వచ్చిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి ఎలా ఉండాలో మనం చూసి మళ్ళా ఆశీర్వాదం పొందాం. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన కాక సమయించినటువంటి అయ్యగారికి, పాస్టర్ గారికి, మీ అందరికి కూడా యేసుక్రీస్తునామమున వందనం. మా కొరకు అందరం లేచి నిలబడదాము. రెండవ వారం మన మధ్యకు పిలువగా మైసూరు నుండి ఎంతో దూరం ప్రయాణం చేసి చక్కటి వాక్యం సంగమను గురించి కల్వరి శిలువ, ఆ శిలువలో ఉన్న ఆశీర్వాదం, ఆ శిలువ అవమానం పొందిన స్థలం మాత్రమే కాదు కానీ అందులో ఉన్న ఆశీర్వాదం గురించి చక్కగా వివరించిన అయ్యగారికి మరొకసారి ఈ యొక్క బైబిల్ మిషన్ ఉదయాల సంఘము తరపున వందన మరణాతను తెలియచేద్దాం. మరణాత. అతను కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవుడు ఎంతవరకు జరిగించిన తన యొక్క దాసుని బరువు చేసుకొని వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు ప్రార్థన చేసుకుందాం. లోక ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన వాక్యమును బట్టి వెలుచున్న గారి సేవ ప్రయాణం నిమిత్తమై ప్రార్థన.